హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఒక పర్స్ పర్సన్ జనాభా ఫస్ట్ ఇయర్ 10% పెరిగింది. నేను సింపుల్‌గా రాయడానికి ఇలా చేశాను. సెకండ్ ఇయర్ 20% పెరిగింది. ఇలా యారో మార్క్ పైకుంటే పెరిగిందని అర్థం. యారో మార్క్ కిందకుంటే తగ్గిందని అర్థం. థర్డ్ ఇయరు 9 1/11% తగ్గింది. ఫోర్త్ ఇయరు 16 2/3% పెరిగింది. ఫిఫ్త్ ఇయరు 10% పెరిగింది. అనేది ఈ 5వ సంవత్సరంలో 54,000 జనాభా అనేది పెరుగుతుంది. ఫిఫ్త్ ఇయర్‌లో ఎంత? 54,000 జనాభా పెరుగుతుంది. అయినా ప్రారంభంలో జనాభా ఎంత అన్నారు. ఇలాంటి క్వెషన్స్‌ని ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. నేను ఆల్రెడీ 1-20 వరకు నేర్చుకోమని చెప్పాను పర్సెంటేజెస్. అవి నేర్చుకోండి. అవి చాలా ఉపయోగపడతాయి దీంట్లో. దీంట్లోనే కాదు ప్రాఫిట్ అండ్ లాస్‌లో కూడా ఉపయోగపడతాయి. అయితే ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగిందన్నారు? 10%. 10% అంటే 1/10 అని అర్థం. అయితే ఇది ఒరిజినల్ వాల్యూ. ఇదేమో ఫైనల్ వాల్యూ. అంటే ఒకటి పెరిగింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను? ప్లస్ చేస్తున్నాను. అంటే ఒరిజినల్‌గా 10 ఉండేది ఎంతయింది? ఒకటి పెరగడం వల్ల 11 అయింది. సెకండ్ ఇయర్ ఎంత? 20% పెరిగింది. 20% పెరిగింది కాబట్టి 20% అంటే 1/5. ఒరిజినల్‌గా 5 ఉండేది ప్లస్ పెరిగింది కాబట్టి ప్లస్ చేశాను 6 అవుతుంది. థర్డ్ ఇయర్ ఎంత అవుతుంది? 9 1/11. 9 1/11 అంటే 9 1/11 అంటే 1/11 అని. అంటే ఇదేంటిది? తగ్గింది కదా! అంటే థర్డ్ ఇయర్ 9 1/11% తగ్గింది అన్నారు. తగ్గింది కాబట్టి మైనస్ పెట్టాను. అంటే ఒరిజినల్‌గా 11 ఉండేది ఒకటి తగ్గడం వల్ల అది 10 అయింది. ఫోర్త్ ఇయర్ ఏమైంది? 16 2/3. 16 2/3% పెరిగింది. అంటే 1/6. అంటే ఒరిజినల్‌గా 6 ఉండేది ఒకటి పెరగటం వలన 7 అయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ ఇయర్. ఫిఫ్త్ ఇయర్ ఎంత? 10% పెరిగింది. 10% పెరిగింది కాబట్టి ఒరిజినల్‌గా 10 ఉండేది ఒకటి పెరగడం వల్ల 11 అయింది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ వీటిని ఏ విధంగా చేస్తాను. ఈ 10 ఈ 10 ఈ 10 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 11 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏమైతే మిగిలినయో అవి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఏవైతే మిగిలినయో అవి చూడండి. ఇక్కడ 11 ఉంది కట్ చేయలేదు చూడండి. 10 15s ఆర్ 10 5s ఆర్ 50. అదే కదా మిగిలింది. ఇక్కడ ఇవే మిగిలినాయి. ఈ 3 క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ఇది క్యాన్సిల్ అయిపోయింది. 7 అండ్ 11 మిగిలినాయి. 11 ఏళ్ళ 77. అంటే ఒరిజినల్ గా 50 ఉండేది ఫైనల్ గా వచ్చేసరికి 77 అయింది. ఎంత పెరిగింది ఫ్రెండ్స్? 27 పెరిగింది. ఆ 27 అనేది దేనికి ఈక్వల్? మన క్వశ్చన్ లో ఇచ్చాడు 54,000. 54,000 అనేది అంటే 27 పార్ట్లు 54,000 అయితే 50 పార్ట్లు ఎంత? అంతే కదా ఫ్రెండ్స్? 27 పార్ట్లు 54,000 అయితే 50 పార్ట్స్ ఇన్ని. అప్పుడు ఈ రెండింటిని క్రాస్ మల్టిప్లై చేసుకుందాం. అంటే 50 ఇంటూ 54,000 డివైడెడ్ బై 27. 27 ఒకట్ల 27 రెండుల 2 5ల 10. ఎన్ని సున్నాలు ఉన్నాయో పెట్టుకోండి. 1 మొత్తం 4 ఉన్నాయి. 1 2 3 4. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా మనం ఏ ప్రాబ్లం అయినా సరే ఇది రేషియో మెథడ్ అంటాం. ఈ మెథడ్ ద్వారా చేయడం వల్ల మనకి ఏ ప్రాబ్లం అయినా సరే ఎంత పెరిగింది, ఎంత తగ్గింది, స్టార్టింగ్ లో ఎంత ఉంది, ఎండింగ్ లో ఎంత ఉంది, ఎంత పెరిగింది అనేది ఏ ప్రాబ్లం అయినా సరే ఈజీగా చేస్తూ మీకు పర్టికులర్ గా ఇలా రౌండ్ ఫిగర్ లో రాకుండా అంటే 10% 20% అండ్ 10% ఇవేంటంటే రౌండ్ ఫిగర్ వాల్యూస్. ఈ వాల్యూస్ కాకుండా 9 1/11, 16 2/3, 14.28% అంటే ఇది 1/7. ఈ విధంగా వస్తే ఈ రేషియో మెథడ్ అనేది మనకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్ చూడండి. ఈ క్వశ్చన్ ని విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సెకండ్స్ గారు కాదు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఒక పట్టణ జనాభా ప్రతి సంవత్సరం 10% పెరుగుతుంది. 10% పెరుగుతుంది కదా ఫ్రెండ్స్. అంటే 10% అంటే ఏం చెప్పాను ఇంతకు ముందే? 10% అంటే 1/10. అంటే ఒరిజినల్ గా 10 ఉండేది ఒకటి పెరగటం వల్ల 11 అయింది. అయితే 3 సంవత్సరాల తర్వాత కాబట్టి ఇంటూ క్యూబ్ వేస్తున్నా, ఇక్కడ కూడా బై క్యూబ్ హోల్ పవర్ క్యూబ్ వేస్తున్నా. 10 క్యూబ్ అంటే 1000, 11 క్యూబ్ అంటే 1331. ఈ 1331 ఏమంటుందంటే పట్టణ జనాభా ఎంత అయింది? 2,66,200 అయింది. ఈ 2,66,200 దేనికి సమానం అవుతుంది? దీనికే కదా. 2,66,200కి సమానం అయితే ప్రారంభ జనాభా ప్రారంభంలో ఎంత ఉండేది? ఇదే కదా 1000. అంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1331 ఒకట్లు 1331 200 అంతే కదా. 1331 ఒకట్లు 1331 దీనికి 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 జీరోలు పెట్టారు. ఇప్పుడు ఈ రెండింటిని ఇంటూ చేస్తే 2 ఒకట్ల 2, ఇక్కడ 3, ఇక్కడ 2 సున్నాలు మొత్తం కలిపి 5 సున్నాలు పెట్టాలి. 1 2 3 4 5 అంటే 2 లక్షలు ఉండేది. 2 లక్షలు ఉండేది 3 సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం 10% పెరగడం వల్ల
2,66,200 అయింది ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ మనము రేషియో మెథడ్స్ కానీ ఈ విధంగా అసలు క్వశ్చన్ చూడగానే అర్థమైపోవాలి. 10 క్యూబ్ అవుతుందిగా, 10 క్యూబ్ 11 క్యూబ్. 11 క్యూబ్ ఎంత? 1331. 1331 అనేది ఎన్నిసార్లు పెరుగుతుంది? ఇక్కడ 2 మనకి క్లియర్ గా కనబడుతుంది. 1331 2 సార్ ఇదే. ఈ సున్నాస్ పక్కన పెట్టండి, జీరోస్ పక్కన పెట్టండి, అప్పుడు మీకు కన్ఫ్యూజ్ ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్? ఈ క్వశ్చన్ మీకు అర్థమైతే కింద కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఇలాంటి క్వశ్చన్స్ ఇంకా మీకు ట్రై చేస్తాను ఎక్కువ ఇవ్వడానికి. ఈ పర్సంటేజెస్ టాపిక్ ఇంకా 2 క్లాసెస్ లో చెప్తాను. ఇంకా ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఎక్స్పెండిచర్ కి సంబంధించి తెలుసు కదా, ఖర్చు ఇంటూ వినియోగం ఇవి తెలుసు కదా. ఈ ఫార్ములాస్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. వాటిని కూడా సింపుల్ గా ఏ విధంగా చేయాలో నేను చెప్తాను. ఇవి మొత్తం నేను దేని బేస్ చేసుకుని చెప్తున్నానంటే 1 to 20 వరకు ఉన్న ఫ్రాక్షన్స్ అవి మొత్తం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. అవి మాత్రం నేర్చుకుంటే మీకు ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఒక వ్యక్తి తన జీతంలో 11/1/9% ఫుడ్కి, మిగిలిన దానిలో 12/1/2% రెంట్కి, మిగిలిన దానిలో 14/2/7 పిల్లల ఖర్చు చేశాడు. మిగిలిన దానిలో 16/2/3% హాస్పిటల్లో ఖర్చు చేయగా అతని వద్ద 5,000 రూపాయలు మిగిలినవి. అయినా అతని జీతం ఎంత? ఇలాంటి క్వశ్చన్ చదివిన దానికన్నా తక్కువ టైంలో చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? క్వశ్చన్ చదివిన దానికన్నా తక్కువ టైంలో చేయొచ్చు. మీరు ఇక్కడ ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, లేకపోతే నేను చాలా ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మీ టైంని యూజ్ చేసుకోండి. రైల్వే వాళ్ళు ఏం చేశారంటే మీకు ఒక టైంని ఇచ్చారు, ఈ టైంలో మీకు ఎగ్జామ్స్ పెడతాము, లేకపోతే ఈ టైంలో మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి అని చెప్పి వాళ్ళు ఒక ఇంటిమేషన్ ఇచ్చారు. మనం ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మెడికల్ ఎలా ఉంటుంది, లేకపోతే డివి ఎలా ఉంటుంది, లేకపోతే ఎగ్జామ్లో మేము క్వాలిఫై అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత 6 నెలల తర్వాత మేము ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా, సంవత్సరం తర్వాత ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా, మా ఇంటి దగ్గర మంచిగా చేసుకోవచ్చా, బయట స్టేట్లో మంచిగా చేసుకోవచ్చా, ఇవి మొత్తం ఎందుకు ఫ్రెండ్స్? అసలు క్వాలిఫై అయ్యామో లేదో తెలియదు. అప్పుడే ఏమైందంటే చాలా వరకు ఎక్కడికో వెళ్ళిపోయారు. ముందు మీరు చదవండి. చదవకుండా అలాంటి వాటి గురించి పట్టించుకొని మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆల్రెడీ కాంపిటీషన్ హై ఉందని ప్రతి ఒక్కరికి తెలుసు. ఎక్కడ పెట్టినా సరే గ్రూప్ డి పేరు తప్ప వేరేది ఏం వినబడతా. గ్రూప్ డి అనే వినబడుతుంది. మీరు ఈ టైంలో మేము ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చా, లేకపోతే మేము ఏదైనా చేసుకోవచ్చా అనేది మీరు ఆలోచించకుండా కష్టపడి చదవండి. అప్పుడు మీ పేరు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ ప్రాబ్లం ఎలా చేయాలో నేను చెప్తాను చూడండి. ఒక వ్యక్తి తన జీవితంలో 11/1/9% ఫుడ్కి ప్రిపేర్ చేశాడు. అంటే 11/1/9% అంటే ఎంత? 1/9. ఇక్కడ చూడండి, మిగిలిన దానిలో అని అంటాను కదా, ఇక్కడ ఈ పాయింట్ చూడండి, మిగిలిన దానిలో. అప్పుడు మొత్తము ఒరిజినల్గా 9 ఉండేది, ఒకటి ఖర్చు చేశాడు. ఒరిజినల్గా 9 ఉండేది, ఒకటి ఖర్చు చేస్తే ఎంత మిగిలింది? 8 మిగిలింది. ఓకేనా ఫ్రెండ్స్? మిగిలిన దాంట్లో అన్నప్పుడు ఒకటిని తీసేసి రాయాలి. 9లో నుంచి ఒకటి తీసేస్తే 8. ఎందుకంటే ఒక పాయింట్ అనేది తను ఫుడ్కి ఖర్చు చేశాడు. 12/1/2 అంటే ఎంత? 12/1/2 అంటే ఎంత? 1/8. అంటే 8 ఉండేది ఒరిజినల్గా, ఒకటి ఖర్చు చేయటం వల్ల 7 మిగిలింది. దాని తర్వాత 14/2/7. 14/2/7 అంటే ఎంత? 1/7. అంటే ఒరిజినల్గా 7 ఉండేది, ఒకటి ఖర్చు చేయటం వల్ల 6 మిగిలింది. దాని తర్వాత 16/2/3. 16/2/3 అంటే 1/6. ఒరిజినల్గా 6 ఉండేది, ఒక భాగం ఖర్చు చేయటం వల్ల 5 మిగిలింది. అలా ఖర్చు చేయటం వల్ల ఎంత మిగిలింది అతనికి? లాస్ట్లో అతని వద్ద 5,000 రూపాయలు మిగిలింది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, ఈ 6 ఈ 6 క్యాన్సిల్, ఈ 7 క్యాన్సిల్, ఈ 8 క్యాన్సిల్. అంటే 9 ఉండేది, అతని వద్ద చివరగా మిగిలింది ఏంటంటే 5. ఇక్కడ ఏమంటుండు? అతని వద్ద మిగిలింది ఎంత? 5,000. అంటే 5 పార్ట్లు 5,000 అయితే 9 పార్ట్లు ఎన్ని అయితే? 9,000. అతని శాలరీ ఎంత? 9,000. ఖర్చు చేసింది ఎంత? 4,000. 4,000 ఏమో ఖర్చు చేశాడు, 9,000 అతని జీతం. ఓకేనా ఫ్రెండ్స్? అతని వద్ద మిగిలింది, ఇది ఖర్చు, అతని వద్ద మిగిలింది 5,000. చూసారా? క్వశ్చన్ రాసిన దానికన్నా ఆన్సర్ అనేది ఇంకా సింపుల్గా ఉంది. అంటే ఒక క్వశ్చన్ చదివే లోపే మనం ఆన్సర్ అనేది ఇంకా ఈజీగా చేయొచ్చు. ఎప్పుడంటే ఇవి వచ్చినప్పుడు 1/20 వరకు వచ్చినప్పుడు ఏ క్వశ్చన్ అయినా సరే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేయొచ్చు. మీరు నేర్చుకోండి. ఎందుకంటే గ్రూప్ డి అప్లికేషన్స్ కూడా ఇంకా అయిపోలేదు, 22 వరకు ఉన్నాయి. మీరు ఒక 1 month 2 months లో మొత్తం టోటల్ గా సిలబస్ కంప్లీట్ చేసుకోండి. కష్టపడి చదవండి, రివిజన్ కొట్టండి, ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. అంతేగాని ఎగ్జామ్
ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, లేకపోతే క్వాలిఫై అయిన తర్వాత మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చా, ఇంకా అప్పుడే మనం ఎగ్జామ్ అప్లికేషన్ డేట్ అయిపోలేదు. చాలా మంది వీటి గురించి డిస్కస్ చేసుకుంటా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మీకు ఇచ్చిన టైంలో మీరు కంప్లీట్గా సిలబస్ కంప్లీట్ చేయండి, ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. నాకైతే 95 అయితే టార్గెట్ అయితే మీరు పెట్టుకోవటం మంచిదని నా అభిప్రాయం. 95 టార్గెట్ పెట్టండి, ఖచ్చితంగా 85 మధ్య ఖచ్చితంగా వస్తారు. అప్పుడు ప్రశాంతంగా మీరు హాయిగా నిద్రపోవచ్చు. లేకుండా 70, 60 వచ్చిన తర్వాత కట్ ఆఫ్ ఎంత ఉంటుందని దీని గురించి ఆలోచించి మైండ్ పని చేయకపోవడం అనవసరం. కాబట్టి ఎక్కడ పెట్టినా గ్రూప్ డి పేరు ఎక్కువగా వినబడుతుంది. గ్రూప్ డికి కట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, చాలా మంది అప్లై చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు మిస్టేక్ చేయడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి టయాన్ని యూటిలైజ్ చేసుకోండి, టయాన్ని మీరు బాగా వినియోగించుకోండి, అప్పుడు ఖచ్చితంగా మీ పేరు ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో నేను పర్సంటేజ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.